శివానందలహరి 62వ శ్లోకం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తాద్భకం రక్షతి. తాత్పర్యము: ఓ మహాదేవా, తల్లి ప్రేమతో ఆనంద బాష్పములు జారుతుండగా బిడ్డను చేరదీసి రోమాంచిత గాత్రుడిని చేసే విధంగా భక్తిరసము భక్తుడికి ఆనంద బాష్పములు ఒలికించి శరీరము పులికించి ఉప్పొంగేటట్లుగా చేస్తుంది. తల్లి బిడ్డకు ఈగలు, దోమలు, చలి మొదలైన వాటి బాధ లేకుండా బట్ట కప్పిన విధంగా భక్తి నిర్మల భావాన్ని కప్పుతుంది. తల్లి శంఖములో పోసి కడుపార బిడ్డకు పాలు పట్టినట్లు భక్తి వేదాది వాక్యముగా నీ చరిత్రామృతమును తనివి తీరా ఆస్వాదింపజేస్తుంది. రుద్రాక్షలు ధరింపజేసి విభూతిని పెట్టించి అంగరక్షణ కావిస్తుంది. తల్లి బిడ్డను మంచంపై పడుకోబెట్టి కాపాడుతున్న విధంగా భక్తి మనస్సునందు ఈశ్వరధారణ అనే మంచములో ప్రవేశపెట్టి కాపాడుతుంది. ఇది తాత్పర్యం. ఇక వివరణలోకి వెళితే శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో భక్తిని తల్లిగాను భక్తుడిని పిల్లవానిగాను వర్ణించారు. భక్తి తల్లి వంటిది. తల్లి పిల్లల యోగక్షేమాలను మాత్రమే స్వప్న జాగ్రత్తావస్థలలో కోరుకుంటుంది. ఈ సృష్టిలో జీవులందరికీ అమ్మ అంటే అమృతమే. శివుని యందు భక్తి శంకరులకు వాత్సల్యం పొంగిపొర్లే తల్లిగా కనపడింది. ఎందుకంటే భక్తి తల్లి చేసే పనులన్నీ చేస్తుంది. తల్లి శిశువును పొత్తిగుడ్డలలో మెత్తగా పడుకోబెడుతుంది. ఈగలు, దోమలు వంటివి శిశువును బాధించకుండా పైన గుడ్డలు కప్పుతుంది. భక్తి అనే తల్లి సైతము భక్తుడిపై ఈగ వ్రాలకుండా చూస్తుంది. తల్లి శంఖం వంటి పాత్రతో శిశువుకు పాలను కడుపు నిండా త్రాగిస్తుంది. భక్తిమాత పుట్టిన పాల పాత్ర కమ్మని వాక్కులు, పట్టే పాలు పరమశివుడివైన నీ కథలే. తల్లి పిల్లకు దృష్టిదోషం తగలకుండా గాలి మొదలైనవి సోకకుండా తాయెత్తులు కడుతుంది. మంత్రించిన విభూతిని శరీరానికి రాస్తుంది. భక్తి అనే తల్లి కూడా రుద్రాక్షలతో విభూతితో భక్తుడనే పసిపిల్లవాడికి రక్ష కడుతుంది. భక్తుడలే పిల్లవారిని ఈశ్వర భావన అనే ఉయ్యాల తొట్టెలో పెట్టి నిద్రపుచ్చుతుంది. అందుకే పెద్దలు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. అనగా తల్లి, మాతృభూమి, స్వర్గము వంటి గొప్పవి అని చెప్పారు. భక్తి కూడా అటువంటిదే. భక్తి అంటే భగవంతునిపై పరమ ప్రేమ. ఆ పరమ ప్రేమ హృదయంలో ఆవేశిస్తే భక్తుడి కంఠము గద్గదం అవుతుంది, శరీరము పులకిస్తుంది. తల్లి పిల్లవాడికి చలి మొదలైనవి తగలకుండా ఉన్ని టోపీ వగైరా వస్త్రాలను కప్పుతుంది. భక్తి భక్తుడి హృదయాన్ని భగవత్కథామృతంతో నింపుతుంది. భక్తి భక్తుడిని భగవద్భావనలో తన్మయుణ్ణి చేస్తుంది. బ్రహ్మానందం అనే డోలకలో ఊపుతుంది. ఈ విధంగా భక్తి భక్తుడిని తల్లి రక్షిస్తుందని శంకరులు చెప్పారు. ఇక పాదార్థంలోకి వెళితే ఆనందాశ్రుభిరాతనోతి పులకం భక్తి జననీ. భక్తి జననీ అనగా భక్తి అనే తల్లి, ఆనందాశ్రుభి అనగా ఆనంద బాష్పాలతో, పులకం అంటే రోమాంచాన్ని, ఆతనోతి అనగా విస్తరింపజేస్తుంది అని. భక్తితో కలిగే ఆనందం వల్ల ఆనంద బాష్పాలు వస్తాయి. శరీరంపై రోమాంచం కలుగుతుంది. తల్లి కూడా బిడ్డను ఎత్తుకుని ఆనంద బాష్పాలు విడిస్తే ఆ బిందువులు తగిలిన బిడ్డ శరీరంపై రోమాంచం ఏర్పడుతుంది అని. నైర్మల్యతశ్చాదనం. నైర్మల్యత అంటే నిర్మలత్వం చేత, చాదన అనగా బట్ట కప్పుతుంది అని. తల్లి వస్త్రాలు కప్పుతుంది. భక్తిమాత భక్తుడిని నిర్మలత్వంతో అనగా పవిత్రతతో కప్పుతుంది అని అర్థం. వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై.
వాచా శంఖముఖై అంటే వాక్కు అనే ఉగ్గుగిన్నెతో, చరితామృతై అంటే ఈశ్వర చరిత్ర అనే అమృతాలతో, జఠరాపూర్తిం జఠరా ప్లస్ ఆపూర్తిం అంటే కడుపు నింపడం అనే పనిని తల్లి చేస్తుంది అని అర్థం. తల్లి శంఖంలో పాలుపోసి బిడ్డకు కడుపు నింపుతుంది. భక్తిమాత భక్తుడి హృదయాన్ని ఈశ్వర చరిత్ర అనే అమృతంతో నింపుతుంది. రుద్రాక్షై బసితేన దేవ వపుషో రక్షాం. దేవ అనేది సంబోధన. రుద్రాక్షై అంటే రుద్రాక్ష పూసలతోనూ, బసితేన అనగా విభూతితోనూ, వపుష అంటే బిడ్డ శరీరానికి, రక్షాం అంటే రక్షణమును కలిగిస్తుంది తల్లి అని. తల్లి రుద్రాక్షలతో మంత్రించిన విభూతితో రక్షణ కల్పించినట్టు భక్తిమాత కూడా అలాగే చేస్తుంది అని అర్థం. భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్తాద్భకం రక్షతి. భక్తి జనని అనగా భక్తి అనే తల్లి, భవద్భావనా పర్యంకే అనగా నీ తలంపు అనే మంచమందు, వినివేశ్య అనగా ఉంచి, భక్తాద్భకం అంటే భక్తుడనే శిశువును, రక్షతి అనగా కాపాడుతుంది అని. ఈ విధంగా తల్లి పిల్లవాడిని కాపాడినట్లు భక్తి భక్తుని అన్ని విధాలా కాపాడుతుంది అని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. 62వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.